స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సూచనలతో ఈ సమావేశం జరిగింది. 2029 ఎన్నికలను లక్ష్యంగా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మన ప్రియమైన నేత సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఆదేశాల మేరకు వివిధ విభాగాలకు సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మాకు ఇక్కడ మెసేజ్ రావడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే కమిటీలు ఏర్పాటు చేయాలనే పార్టీ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి పార్టీలో మైనారిటీ కమిటీ, బీసీ కమిటీ, ఎస్సీ కమిటీ, ప్రచార కమిటీ, తర్వాత గ్రామ కమిటీని మేము ఎన్నుకోవడం జరిగింది. అందరూ అభిప్రాయాల మేరకు ఈ కమిటీలను మేము డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పార్టీ ఎందుకు డౌన్ అయింది అనే ఉద్దేశంతో ఇటువంటి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బలేవాడు అంతటి మాకు 5,000 వస్తుందని చెప్పి కాబట్టి సరైన సమాచారంతో కష్టపడి పనిచేసి మీరు రిజల్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది. 6,300 ఓటింగ్ జరిగితే 5,000 ఎట్లా వస్తుంది? కాబట్టి మనం పని చేసే దాన్ని బట్టి రిజల్ట్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మడవ తిప్పని మహానేత జన్మంటూ ఉంటే మళ్ళీ పుడతాం, నీ అడుగు జాడలో మేము సైతం అనే ఉద్దేశంతో మరి ఆ రోజు సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాలను ముందుకు తీసుకుపోతే రాబోయే రోజుల్లో మరి జరిగే ఎలక్షన్లో మన ప్రియమైన నేత సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. మరి పైన జగన్ని ముఖ్యమంత్రి చేస్తామని తెలియజేస్తూ మీ అందరి సహకారంతో మరింత బలోపేతం